మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమయ్యాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన డేగా చిత్రంలో రవితేజ, అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దావ్జాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఫిబ్రవరి 9, 2024న ఈగల్ థియేటర్స్లోకి రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు వారి మాటల్లోనే విందాం. రవితేజ అన్న సినిమాల్లో మీరు చేసిన క్యారెక్టర్స్ కానీ బయట మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఇచ్చే వైబ్ కానీ రెండు ఇట్ మేక్స్ మీ ఫీల్స్ లైక్ యు ఆర్ అ బ్రదర్ టు మీ. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ, యునో మేకింగ్ న్యూ రిలేషన్స్. సో వీ హ్యావ్ మేడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, కావ్య అండ్ అను. అండ్ ఆల్రెడీ మేము చాలాసార్లు పనిచేసాం, బోత్ శ్రీనివాసెస్ అండ్ అజయ్ ఘోష్ గారు అండ్ ఎవ్రీబడి. అండ్ డేవ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మ్యూజిక్. And double thanks for the speech, Nana. Chala baga matladav. Thank you so much. It is definitely a new kind of love story that I don't think any cinema has explored in such a way. The way Mani sir has written it, the way Karthik sir has explored it, and the way me and Ravi Teja sir, to our best capabilities, have tried to express it. And I think I am very, very blessed to have gotten this opportunity to be able to play such a beautifully written character, and I'm very, very, very overwhelmed and grateful that I got to do this right next to Ravi sir. And also I want to give special thanks to Vishwa Prasad Garu and Vivek sir, because you presented me with this opportunity. Thank you Karthik sir for everything. I mean, there is nothing that I can leave out at this point. I made some amazing friends, and thank you. I'm just very overwhelmed, and thank you the fans for giving us so much love and support, to the media. Thank you so much. First of all, thank you so much to my producers, Vishwa Garu and Vivek Garu. This is our second film together, and thank you so much for giving me this opportunity. And Karthik Annaya. అది 4th ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ నుంచి అన్నయ్య అని పిలిచి నాకు చాలా అలవాటైంది. ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది. నేను అప్పటి నుంచి కాల్ చేసినప్పుడు అంతా కార్తిక్ అని పిలవడానికి నేను ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు. ఏదో బ్లాక్, అంటే అన్నయ్యతో మాట్లాడినట్లేదు. సో అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ మణి గారు, దీనికన్నా కాంప్లికేట్ డైలాగ్స్ రాసి 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 మీరు నన్ను ఇంకా టార్చర్ చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ టు యూ టూ. అండ్ ఉథురా, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద సెట్, సో గుడ్ జాబ్ ఉథురా. అండ్ టు ద ఎంటైర్ క్రూ హూ సపోర్టెడ్ మీ త్రూ అవుట్. ఎందుకంటే నేను 1 మంత్కి ఒకసారా 2 మంత్స్లో ఒకసారా అలా సెట్కి వస్తాను. అప్పుడంతా వాళ్ళు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇమోషన్ సెట్ చేసి నన్ను హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ క్రూ. అండ్ రవి గారు, నేను చాలా హ్యాపీ ఉన్నా కానీ సాడ్ కూడా ఉన్నాను. అది మీకు తెలుసు ఎందుకని. నేను ఎక్కువ చెప్పట్లేదు, సినిమా చూసాక మీకు నా బాధ అర్థం అవుతుంది. బట్ యూ లుక్ అమేజింగ్ ఇన్ దిస్ మూవీ రవి గారు. ఐ జస్ట్ కెప్ట్ టెల్లింగ్ ఇట్ సో మెనీ టైమ్స్ టు యూ ఓన్లీ సార్. నిన్న నైట్ ఫైనల్ గ్రేడ్లో కలర్ చెక్ చేస్తున్నప్పుడు ఎండ్ క్రెడిట్స్ చూస్తున్నా సార్. ఆల్మోస్ట్ ఒక 200 నేమ్స్ ఉన్నాయి, 200-300 నేమ్స్ ఉన్నాయి. From Poland to UK to musicians to stuntmen to all kinds of names. I felt pride having led this team. 10 నిమిషాల తర్వాత అనిపించింది, ఇంతమంది వర్క్ చేయడానికి రీజన్ ఎవరు అంటే ఒక మనిషి నాకు ఆపర్చునిటీ ఇవ్వడం, అది మీరు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అండి, దీంతో ఆల్మోస్ట్ అందరితో ఫస్ట్ టైం అండి. ఆల్మోస్ట్ చెప్పినట్టు మిర్చి కిరణ్ కానీ శ్రీనివాస్ రెడ్డితో శ్రీనివాస్ రెడ్డి ఒకడే, మనమే ఇక్కడ సీనియర్స్. సినిమా డెఫినెట్గానే చాలా చాలా బాగా వచ్చింది. నేను వెయిటింగు, మీ రియాక్షన్ చూడటానికి వెయిటింగు. ఈ బ్యానర్ నాకు ఒక హోమ్ ప్రొడక్షన్ లాంటిది ఇది. సో ఈ బ్యానర్లో వరుసగా ఆయన ఎన్నైనా రెడీ అంటున్నారు, నేను కూడా రెడీ ఎన్నైనా చేయడానికి. అంత కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. ఇంతమంది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, లోపలోటి బయట ఉండదు, క్లియర్గా ఉంటారు కాబట్టి నాకు నచ్చుతారు. ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఉంటా. అండ్ ద 2 బ్యూటిఫుల్ గర్ల్స్, అనుపమ. దీంట్లో ఈ కథ నడిపించేదే ఈ క్యారెక్టర్. దీని ఓపెనింగ్ అసలు నాకు చెప్పడం అసలు
ఇంకో 4 days మీకు క్లారిటీ వచ్చేస్తుంది డెఫినెట్గా. అండ్ కావ్య లవ్లీ క్యారెక్టర్ సినిమాలో, కార్తిక్ ఘట్టమనేని. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినిమా సక్సెస్ అయ్యి నీకు చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.